జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనము నద్దకు వచ్చితివి. ఇక్కడ ఏమంటాడు? ఇప్పుడు మీరు ఎరగరేమో, ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు. మీ తల్లిదండ్రులు వేరు, మీ కుటుంబాలు వేరు, మీ మతాలు వేరు, మీ గోత్రాలు వేరు, మీ కులాలు వేరు. వాటన్నిటినీ మీ ఆచారాలను కూడా వదిలిపెట్టి ఎవరి దగ్గరికి వచ్చినావు? ఈ దేశానికి వచ్చినావు. హల్లెలూయా. అమ్మ ఈమెకు చెప్తుంది, అత్త కోడలికి ఏం చెప్తుంది? అమ్మా, నువ్వు అలాంటి దేశానికి నువ్వు రాలేవు. ఆ దేశము నిన్ను ఒప్పుకోదు. ఎందుకనంటే నీ స్థితి వేరు. నువ్వు మోయాబు స్త్రీవి. ఒకవేళ ఇక్కడ వస్తే నిన్నేమన్నా చేస్తారేమో, ఆ దేశంలో ఉన్న ప్రజలు ఏమన్నా చేస్తారేమో, నిన్ను ఒప్పుకోకపోవచ్చు. కాబట్టి నువ్వు రాకుండా ఉండు అని ఆమె చెప్పినప్పుడు ఆమె ఏమన్నది? నువ్వు వృత్తి పొందిన చూడే నేను వృత్తి పొందుతా అన్నది చూడు. ఆ తర్వాత ఏమంటుందంటే, ఆయన ఆ దేశానికి వచ్చింది. ఆ దేశంలో ఉన్నటువంటి ఆ స్థితిలో ఆ ఊరికైతే వచ్చింది. కానీ అక్కడ ఆమె పని చేయుటకు ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఎవరి దగ్గరికి పోయింది? బోయాజు కులంలోకి వెళ్ళింది. హల్లెలూయా. అన్నప్పుడు బోయాజు ఏమంటాడు ఈ మాట? ఇప్పుడు చదవండి. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవెరగని జనముల వద్దకు వచ్చితివి. హల్లెలూయా. ఇప్పటి వరకు నీకు ఈ దేవుడు ఎవరో ఎరగవు, ఈ దేవుడు ఎవరో తెలియదు. అయితే నీకు అన్య ఆచారాలు చాలా ఉన్నాయి, అన్య దేవతలు చాలా ఉన్నాయి, అన్య మతాలు చాలా ఉన్నాయి, అన్య శాస్త్రాలు చాలా ఉన్నాయి, అన్య ప్రజలు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళను ఇడిచి నువ్వు మా దేశానికి రాగలిగావు. హల్లెలూయా. నువ్వు ధన్యురాలివి. మరి ఈరోజు సంగమా, మీ దగ్గర అలాంటి ఆచారాలు ఎన్నున్నా, అలాంటి మత ఆచారాలు ఎన్నున్నా, అలాంటి సాంప్రదాయాలు ఎన్నున్నా, అలాంటి పరిస్థితులను బ్రతుకుతున్నా, అలాంటి స్థితిగతులను నువ్వు జీవిస్తున్నా, వాటన్నిటిని వదులుకుంటేనే నా దేశానికి వెళ్తావు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అవి వదులుకోకపోతే, అలాంటి బ్రతుకులు నువ్వు ఈడ్చుకుంటూ ఉంటే నా దగ్గరికి రాలేదు. హల్లెలూయా. నా దగ్గరికి రావాలంటే నువ్వేమై ఉండాలి? నువ్వు చాలా పవిత్రంగా ఉండగలగాలి. నువ్వు పవిత్రమైనటువంటి జీవితం గడపగలగాలి. అది గడపకపోతే నువ్వు నా దేశానికి రాలేవు. అందుకని అంటున్నావు, ఆయన దేశానికి నువ్వు వెళ్ళాలంటే ఏమై ఉండాలి? వీటన్నిటిని దూరంగా ఉండాలి. నువ్వు దూరంగా ఉండకపోతే నువ్వు నా దగ్గరికి చేరుకోలేవు. దేవుడు ఒక పిలుపు మాత్రమే, సమస్త జనులారా నా యుద్ధకు రండి, నీకు మేమేమిస్తా? విశ్రాంతి కలుగజేస్తా అంటాడు. హల్లెలూయా. అది విశ్రాంతిని కలుగజేయడానికి ఆ కోడి ఆ రెక్కల కింద భద్రపరిచినట్టుగానే సురక్షితమైనటువంటి ఒక దేశానికి నువ్వు వచ్చినావు. నేను దేవుడు నీకు అంత ఇస్తాడు. మరి ఈరోజు నువ్వు అలా ఉన్నావా? నీకు సురక్షితమైనటువంటి ప్రాంతానికి నువ్వు రాకపోతే ఏం చేస్తుంది? గత కనుకపోయినట్టుగా నీ జీవితాలను సాతానుడు కనుకపోతున్నట్ట. హల్లెలూయా. హల్లెలూయా. ఆ గత కనుకపోయినట్టుగా కనుకపోతాడేమో. కాబట్టి నువ్వేం చేయాలి? నా స్వరము విను, నా స్వరము విను. నా స్వరం వింటే నువ్వు నా దగ్గరికి వస్తావు. ఆ భారము నేను మోస్తా, నీ పాప భారాన్ని నేను మోస్తా. నీ పాప భారం ఎంత నేను నా భుజ స్కంధాల మీద వేసుకొని మోసుకెళ్తా. కానీ నువ్వు నీ జనం నా జనం అనుకొని వచ్చిన చూడు, అప్పుడు దేవుడు నీకు ఏదైనా చేయునని ఎవరు చెప్తారు ఈ మాట? పొలంలో పని చేయించుకున్న బోయాజు చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన రెక్కల కింద ఆమె వదిలినటువంటి దాన్ని జ్ఞాపకం చేస్తుండు, నీ బ్రతుకును జ్ఞాపకం చేస్తుండు, నీ స్థితిగతులను జ్ఞాపకం చేస్తుండు, మిమ్మల్ని ఏమి ఎలా జీవించడో జ్ఞాపకం చేస్తుండు. అదంతా పోయింది. కానీ మీరు దేవుని దగ్గర ఆయన రెక్కల కిందికి వచ్చినావు. ఇంకా నీకు డోకలేదు, ఇంకా నీకు తిరుగులేదమ్మా. నువ్వు మంచి ప్లేస్కి వచ్చినావు. దేవుడు నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. నువ్వు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా నుండినట్లు నువ్వు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. ఆయన సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని వివరిస్తున్నట. దేవుడు నీకు ఇక్కడ ఫెయిత్ కనబడతని, ఫ్యూచర్ కనబడ్డది, తర్వాత ఫ్రెండ్స్ అయింది, ఫ్యామిలీ అయింది.
ఈ 4ను మాత్రమే దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నిజంగా కూడా నువ్వు ఎవరి దగ్గర జీవించగలుగుతావు? కాబట్టి మంచి సురక్షితమైనటువంటి కోడి రెక్కల కిందికి వచ్చినట్టుగా దేవుని రెక్కల కిందికి నువ్వు వచ్చిన ఈరోజు దైవ జనమా, ఇంత సంఘములకు రావడం అని అంటే నీకు చాలా అదృష్టంగా ఉంది. నువ్వు ఇలా జీవిస్తున్నావంటే, దేవుని నడుస్తున్నావంటే, దేవునిలో నువ్వు జీవిస్తున్నావంటే, దేవునిలో నువ్వు గడుపుతున్నావంటే నీకు చాలా అదృష్టమే యేసయ్య దొరకడం. అందుకని దైవజనమా, ఇక్కడ ఆయన చెప్తున్నది ఒకే ఒక మాటగా ఆయన అలా మీరు జీవించగలిగితే, అలా మీరు బ్రతకగలిగితే, అలా మీరు ఉండగలిగితే ఈరోజు దేవుడు ఆయన రెక్కల కింద ఎల్లవేళలా మిమ్మల్ని భద్రంగా కాపాడుతాడు. ఆయన ఏమన్నాడు? సమస్త జనులారా నా యొద్దకు రండి. అది ఫెయిత్. సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని నేను ఇస్తాను. కాబట్టి ఆయన ఎవరు? లోక రక్షకుడు. ఆయన ఎవరు? లోక రక్షకుడు. కాబట్టి ఆయన అందరికీ విశ్రాంతిని ఇస్తాడు. ఆయన రక్తం పెట్టి కొనగలడు. కాబట్టి మీరు చేయవలసినటువంటిది మొదట ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో మీరు జీవించాలి. ఒకటి దీని మీద కూడా ఒక సినిమా చేసింది, రోజులలో మీద ఒక సినిమా తీసింది. ఆ సినిమా తీసి ద బిర్చి అనేటువంటి సినిమా మీరు చూడవచ్చు. ఆ సినిమాలో కూడా తన కొడుకు లాస్ట్కు తండ్రి ఆ బ్రిడ్జి మీద ట్రైన్ వెళ్తుంటుంది, అది బంద్ చేయగానే మళ్ళీ ట్రైన్లు నావలు పడవలు వెళ్తూ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ అది బంద్ చేసిన తర్వాత దాని మీద నుంచి ట్రైన్ వెళ్తుంటుంది. అక్కడ చూస్తే చాలామంది 60-70 మందిగా ఉంటారు, గేట్లు బంద్ ఉండవు. కానీ ఇక్కడ ఈయన కుమారుడు దాని మీద నుంచి వస్తూ ఉంటాడు. ఒకవేళ ఇది తీస్తే ఇంతమంది చనిపోతారు, ఒకవేళ ఓపెన్ చేస్తే ప్రజలు చనిపోతారు, ఒకవేళ ఓపెన్ చేయకపోతే కొడుకు చనిపోతాడు. కానీ తండ్రి అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాడు. నా కొడుకును కాపాడుకోవాలా లేదా ఈ ప్రజలను కాపాడుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి తన కొడుకు పోయినా పర్వాలేదు, ఈ క్షణం కావాలనుకున్నాడు. అందుకని తన కొడుకు మీద నుంచి ఆ ట్రైన్ తీసుకెళ్ళిన తర్వాత కొడుకు గుర్తులైపోతాడు, కొడుకు నలిగిపోతాడు, కొడుకు కొట్టబడతాడు, కొడుకు చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి ప్రజల వైపు చూసి ఈ ప్రజల కోసం నా కొడుకు చనిపోయినా పర్వాలేదు, ఈ ప్రజల కోసం నా బిడ్డ చనిపోయినా పర్వాలేదు, ఈ ప్రజల కోసం ఈ పాప వారి కోసం నా బిడ్డ చనిపోయినా పర్వాలేదు అనుకొని ఆ బిడ్డను తనను బలిగా మన కోసం ఇచ్చింది, తనను బలిగా మన కోసం ఇచ్చింది, మన పాప నిమిత్తం కోసం దేవుడు బలిగా ఇచ్చింది. అందుకని ఈరోజు దైవజనమా ఆ సింహలో చూపించినట్టుగానే యేసయ్య మన కోసం బలి అయిపోయిండు. పైన నీ తండ్రి నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి, నా తండ్రి నీ తండ్రి ఒక్కడే వేరు కాదు. అందుకని యేసయ్య చెప్తున్నాడు, నీ తండ్రి నా తండ్రి ఒక్కడే. కాబట్టి నేను వెళ్ళే మార్గంకు నువ్వు వస్తావు, అందుకని నీకు స్థలం సిద్ధం చేసిన, నువ్వు నేను ఒకే చోట జీవిస్తావు, నువ్వు నేను ఒకే చోట బ్రతుకుతావు, నువ్వు నేను ఒకే దగ్గర ఉంటావు అని ఇచ్చినటువంటి సందేశం ఇది. దేవునితో మీరు ఈ విధంగా గడపగలిగితే, దేవునితో ఇవన్నీ పోగొట్టుకొని గడపగలిగితే మరి మనకు పరలోక రాజ్యం సిద్ధింపబడుతుంది. హల్లెలూయా. ఆయన మనకు ఏదైనా ఆయనే అమ్మ, ఆయనే నాన్న, ఆయనే మన దైవం. కాబట్టి ఆయన కోసం నువ్వు త్యాగం చేయగలిగితే ఒక ఎల్టీటీయే కాదు, ఒక నర్సర్స్ కూడా త్యాగం చేయగలుగుతావు. ఎందుకు అనంటే రాజ్యం కోసం. ఈరోజు దేవుని రాజ్యం కట్టబడాలంటే నువ్వు త్యాగం చేయాలి. ఆయన మన కోసం త్యాగం చేసినప్పుడు మనం ఆయన కోసం త్యాగం చేయలేమా? ఆయన కోసం మనము త్యాగదనులుగా బ్రతకలేమా? ఆయన కోసం మనం అన్ని వదులుకొని జీవించలేమా? దైవజనం ఈరోజు ఆలోచన చేయండి. ఒక ఓర్ప వెళ్ళిపోయింది, కానీ రూతు ఈరోజు ప్రజలు అడగచ్చు రూతును, అమ్మ నువ్వెవరు అని అడిగితే నేను యేసయ్యకు ముత్తాత నానమ్మను ముది నానమ్మని చెప్తుంది. అలాంటి వంశంలా దేవుడు రూతును తీసుకొచ్చాడు. ఈరోజు నానమ్మ ఎవరయ్యా యేసయ్య కానంటే రూతు అని చెప్పగలుగుతాం.
మునినామా అని చెప్పగలరు. ఎందుకంటే అంత ధన్యతనిచ్చింది. ఈరోజు నువ్వు ఇవన్నీ వదులుకొని, ఇవన్నీ పోగొట్టుకొని, ఇలాంటి స్థితిగతులను మార్చుకొని దేవుని రాజ్యంలోకి వస్తే, దేవుని దగ్గరికి వస్తే మరి నువ్వు నేను ఏమై ఉంటామో ఒక్కసారి ఆలోచించేది దైవజనమా. అందుకని దేవుడు ఈ విధంగా మిమ్మల్ని ఉంచమన్నాడు. అందుకని మొదటగా మనం ఫ్రెండ్స్, రెండవదిగా ఫ్యామిలీ, మూడవది ఫ్యూచర్, నాలుగు ఫెయిత్. ఈ 4 మీరు కలిగి ఉన్నట్టయితే నా రాజ్యంలో ఉంటున్నట్ట. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించుగాక.